జూన్ 3, 1998 ఉదయం ఒక జర్మన్ ఫ్యామిలీ హాయిగా కాఫీ తాగుతూ తమ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తుంది. ఆ హై స్పీడ్ ట్రైన్ మ్యూనిచ్ నుండి హ్యాంబర్గ్ వైపు వెళ్తుంది. అప్పటికి టైం కరెక్ట్గా ఉదయం 10:30 అవుతుంది. అంతా నార్మల్గానే ఉంది. కానీ సరిగ్గా 12 నిమిషాల తర్వాత ఆ ఫ్యామిలీ ఒక్కసారిగా వణికిపోయింది. ఎందుకంటే హఠాత్తుగా వాళ్ళ కాళ్ళ కింది నుంచి ట్రైన్ ఫ్లోర్ను చీల్చుకుంటూ ఒక పెద్ద స్టీల్ ముక్క పైకి వచ్చింది. అది కూడా సరిగ్గా వాళ్ళు కూర్చున్న సీట్ల మధ్యలో నుంచి దూసుకొచ్చింది. కానీ ఇది కేవలం జర్మన్ హై స్పీడ్ ట్రైన్ హిస్టరీలోనే అత్యంత ఘోరమైన ప్రమాదానికి ఒక చిన్న ఆరంభం మాత్రమే. స్టోరీలోకి వెళ్తే 1950ల చివర్లో జపాన్ దేశం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. వాళ్ళు కనిపెట్టిన షింకాన్సెన్ అంటే బుల్లెట్ ట్రైన్ ప్రపంచంలోనే మొట్టమొదటి హై స్పీడ్ ట్రైన్గా నిలిచింది. ఈ ట్రైన్ జపాన్లోని అన్ని నగరాలను ఒకదానితో ఒకటి కలిపేసింది. గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మార్చేసి జర్నీని చాలా ఫాస్ట్ చేసింది. జపాన్ను చూసి ఫ్రాన్స్, ఇటలీ దేశాలు కూడా తమ సొంత హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ను రెడీ చేసుకున్నాయి. ఇక జర్మనీ కూడా సొంతంగా ఒక హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది. దానికి ఐసీఈ అంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. 1980లలో ఈ ట్రైన్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇక ట్రైన్ల ఫ్యూచర్ ఇదేనని ప్రపంచమంతా అనుకుంది. ఎందుకంటే మనిషి ఊహించగలిగే ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఇందులో పెట్టారు. ఏరోడైనమిక్ డిజైన్, మోడర్న్ కంప్యూటర్లు, ఇంకా సూపర్ కంఫర్టబుల్ జర్నీ అంతా పర్ఫెక్ట్గా ఉందనుకున్నారు. కానీ ప్రతి పర్ఫెక్ట్ సిస్టమ్ వెనుక ఒక చిన్న బలహీనత దాగి ఉంటుంది కదా. అలాగే ఈ ఐసీఈ ట్రైన్ల బలహీనత వాటి చక్రాల్లో ఉంది. మొదట్లో ఈ ఫస్ట్ జనరేషన్ ఐసీఈ ట్రైన్లలో మోనోబ్లాక్ డిజైన్ చక్రాలను వాడారు. అంటే చక్రం మొత్తం విడిభాగాలు లేకుండా ఒకే ఒక సాలిడ్ స్టీల్ పీస్తో తయారవుతుంది. ఇది చాలా స్ట్రాంగ్, తక్కువ ఖర్చు మరియు నమ్మదగింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మోనోబ్లాక్ చక్రాల్లో ఒక ప్రాబ్లం బయటపడింది. ట్రైన్ హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒక వింతైన వైబ్రేషన్ వస్తుందని ప్యాసింజర్స్ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ లోపల ఫుడ్ సర్వ్ చేసే బఫే కార్లో ఉన్న గ్లాసులు, స్పూన్లు, ఫోర్క్లు ఆ వైబ్రేషన్ వల్ల గలగల అంటూ శబ్దాలు చేయడం మొదలుపెట్టాయి. ఈ వైబ్రేషన్ శబ్దాల వల్ల ప్రయాణం చాలా చిరాకుగా అనిపించేది. దాంతో ఇంజనీర్లు చెక్ చేస్తే అసలు ప్రాబ్లం చక్రాల లోపల ఉందని తెలిసింది. ఈ మోనోబ్లాక్ చక్రాలు సింగిల్ పీస్తో తయారై అన్ని వైపులా సమానంగా బ్యాలెన్స్ అయి ఉన్నప్పటికీ హై ఆర్పిఎం స్పీడ్లో తిరుగుతున్నప్పుడు చక్రానికి ఏదైనా ఒకవైపు కేవలం 5 గ్రాముల బరువు పెరిగినా కూడా ఆ చిన్న తేడా వల్ల చక్రంలో విపరీతమైన వైబ్రేషన్స్ వస్తాయి. నిజానికి అక్కడ జరిగింది కూడా సరిగ్గా అదే. ట్రైన్ హై స్పీడ్లో నిరంతరం నడవడం వల్ల వచ్చిన ఘర్షణ అంటే ఫ్రిక్షన్ కారణంగా మోనోబ్లాక్ చక్రాలు కొన్ని వైపులా ఎక్కువగా, కొన్ని వైపులా తక్కువగా అరిగిపోయి వాటి బ్యాలెన్స్ దెబ్బతింది. స్లో స్పీడ్లో ఉన్నప్పుడు ఈ తేడా పెద్దగా తెలీదు. కానీ అదే అన్బ్యాలెన్స్డ్ చక్రం గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగినప్పుడు ట్రైన్ మొత్తం ఊగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఏ చక్రానికైనా వచ్చే ఒక కామన్ ప్రాబ్లం. మన కార్ల చక్రాలకు కూడా ఒకే వైపు 2 పంచర్లు పడితే అక్కడ కేవలం కొన్ని గ్రాముల బరువు పెరిగినా సరే హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు కారు వైబ్రేట్ అవుతుంది. దీనికోసం మనం కార్లకు వీల్ బ్యాలెన్సింగ్ చేయిస్తాం. టెక్నీషియన్లు చక్రానికి ఆపోజిట్ సైడ్లో అంతే బరువును పెట్టి బ్యాలెన్స్ చేస్తారు. కానీ ట్రైన్కు ఉండే వందలాది చక్రాలను ఇలా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని. అది కూడా చక్రం మొత్తం ఒకే పీస్తో తయారైనప్పుడు ఇంకా కష్టం. పైగా ఆ చక్రాలను మార్చడం కూడా చాలా కష్టంతో కూడుకున్నది, బోలెడంత ఖర్చుతో కూడిన పని కూడా. అందుకే జర్మన్ ఇంజనీర్లు ఈ వైబ్రేషన్ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ఒక కొత్త ఐడియా కనిపెట్టారు. అదే రెసిలియంట్ వీల్ డిజైన్. ఈ చక్రాల స్పెషాలిటీ ఏంటంటే ఇవి సింగిల్ పీస్తో తయారు కావు. లోపలి రింగ్ విడిగా, బయట రింగ్ విడిగా ఉంటాయి. ఈ 2 రింగుల మధ్యలో ఒక రబ్బర్ రింగ్ను ఫిక్స్ చేశారు. ఈ రబ్బర్ రింగ్ వైబ్రేషన్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఎప్పుడైనా బయటి చక్రం ఆగిపోతే చక్రం మొత్తాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా కేవలం ఆ అరిగిపోయిన పార్ట్ను మాత్రమే మార్చుకోవచ్చని ఈ డిజైన్ను ఓకే చేశారు. నిజానికి ఆ టైంలో జర్మనీలోని లోకల్ ట్రామ్స్లలో ఆల్రెడీ ఇదే డిజైన్ చక్రాలను వాడుతున్నారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్రామ్లు కేవలం గంటకు 30 కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే వెళ్తాయి. కానీ ఈ ఐసీఈ ట్రైన్లు ఏకంగా గంటకు 250 కిలోమీటర్ల హై స్పీడ్తో వెళ్ళాలి. ఇదొక చాలా పెద్ద మైనస్ పాయింట్. దీనివల్ల ఎంత ప్రమాదం జరిగిందో ముందు ముందు మీకే అర్థమవుతుంది. కానీ అప్పట్లో ఈ విషయాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. రైల్వే కంపెనీ అధికారులు ఎలాంటి ప్రాపర్ టెస్టింగ్స్ చేయకుండానే ఈ రెసిలియంట్ వీల్ డిజైన్ను అప్రూవ్ చేశారు. దాంతో 1992 కల్లా అన్ని హై స్పీడ్ ట్రైన్లకు ఈ కొత్త చక్రాలని తగిలించారు. కొన్ని సంవత్సరాల పాటు అంతా బాగానే సాగింది. కానీ 1997లో హానోవర్కు చెందిన ఉస్ట్రా అనే ట్రామ్ కంపెనీ ఒక షాకింగ్ విషయాన్ని గమనించింది. వాళ్ళ ట్రామ్ చక్రాలలో కొన్ని చిన్న చిన్న పగుళ్ళు అంటే క్రాక్స్ రావడాన్ని చూశారు. దాంతో వాళ్ళ చక్రాలను మార్చేసి సేఫ్టీ కోసం ఇదే విషయాన్ని జర్మనీ నేషనల్ రైల్వే కంపెనీ అయిన డ్యూయిష్ బ్యాంక్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. కానీ ఆ టైంలో ఐసీఈ ట్రైన్లలో వైబ్రేషన్స్ గురించి ఎలాంటి కంప్లైంట్స్ లేకపోవడంతో
రైల్వే కంపెనీ ఆ వార్నింగ్ను లైట్ తీసుకుని వదిలేసింది. కానీ సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత జూన్ 3, 1998న సీన్ మొత్తం మారిపోయింది. ఉదయం 10:30 గంటలకు ఐసీఈ ట్రైన్ 884 హ్యానోవర్ స్టేషన్ నుండి హ్యాంబర్గ్ వైపు బయలుదేరింది. ఆ ట్రైన్లో మొత్తం 14 కోచ్లున్నాయి. అందులో 2 పవర్ కార్లు, 12 ప్యాసింజర్ కార్లు. లోపల 287 మంది ప్యాసింజర్స్, 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. స్టేషన్ నుండి బయలుదేరినప్పుడు అంత నార్మల్గానే ఉంది. అందులో కోచ్ నెంబర్ 1లో జార్జ్ డిట్మన్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్నాడు. ప్రయాణం చాలా హ్యాపీగా సాగుతుంది. కానీ కొన్ని నిమిషాల తర్వాత ట్రైన్ ఫ్లోర్ కింద నుండి ఏదో గట్టిగా కొట్టినట్లు శబ్దం వచ్చింది. మరుసటి క్షణమే 2 సీట్ల మధ్యలో నుంచి ఒక పదునైన స్టీల్ ముక్క ఫ్లోర్ను చీల్చుకుంటూ లోపలికి వచ్చింది. ఆ పదునైన స్టీల్ ముక్క మరేదో కాదు, విరిగిపోయిన ట్రైన్ చక్రం యొక్క ముక్కే. అది చూసి జార్జ్, అతని ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయి పానిక్ అయిపోయారు. వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. ఆ ఇనుప ముక్క వచ్చిన స్పీడ్కి అది కొంచెం అటు ఇటుగా తగిలిన వాళ్ళ ఫ్యామిలీ ప్రాణాలతో ఉండేది కాదు. జార్జ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన భార్య పిల్లలను పక్కనే ఉన్న కంపార్ట్మెంట్లోకి పంపించేసి తాను ట్రైన్ కండక్టర్ను వెతకడానికి వెళ్ళాడు. కండక్టర్ ఆ టైంలో 3వ కోచ్లో ఉన్నాడు. జార్జ్ అతనికి జరిగిందంతా చెప్పాడు. కానీ కంపెనీ రూల్స్ ప్రకారం కండక్టర్ స్వయంగా ప్రాబ్లంను చూసేంత వరకు ట్రైన్ను ఆపడానికి వీల్లేదు. దాంతో ఇద్దరు కలిసి మళ్ళీ 1వ కోచ్ వైపు నడవడం స్టార్ట్ చేశారు. అప్పటికి కూడా ట్రైన్ గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తుంది. మెల్లిమెల్లిగా ట్రైన్ లోపల వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. కండక్టర్ జార్జ్ 1వ కోచ్ దగ్గరికి చేరుకునే లోపే ట్రైన్ దాదాపు 3 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ట్రైన్ ట్రాక్స్ విడిపోయే ఒక డేంజర్ సెక్షన్ వైపు వెళ్తుంది. విరిగిపోయిన ఆ చక్రం ముక్క ఇంకా ట్రైన్ కింద వేలాడుతూనే ట్రాక్ను రాసుకుంటూ పోతుంది. ఎప్పుడైతే ట్రైన్ మొదటి ట్రాక్ జంక్షన్ పాయింట్ను క్రాస్ చేసిందో కింద వేలాడుతున్న ఆ చక్రం ముక్క వెళ్ళి ట్రాక్ లివర్ను బలంగా ఢీకొట్టింది. ఆ మూమెంట్లో ఒక ఘోరం జరిగిపోయింది. ట్రాక్ స్విచ్ మారిపోయింది. దీనివల్ల ట్రైన్ యొక్క మొదటి 2 కోచ్లు ఒక ట్రాక్ మీదకు వెళ్తే 3వ కోచ్ మాత్రం ఇంకొక ట్రాక్ మీదకు వెళ్ళిపోయింది. అంటే ట్రైన్ ముందు భాగం ఒకవైపు, వెనుక భాగం ఇంకోవైపు వెళ్ళిపోయాయి. దాంతో ట్రైన్ బాడీ మొత్తం ట్విస్ట్ అయిపోయి 3వ కోచ్ వెళ్ళి నేరుగా అక్కడ ఉన్న ఒక బ్రిడ్జ్ కాంక్రీట్ పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. ఆ భయంకరమైన ఇంపాక్ట్కి బ్రిడ్జ్ సగభాగం కూలిపోయింది. 4వ కోచ్ కూలిపోతున్న ఆ బ్రిడ్జ్ నుండి తప్పించుకుంది. కానీ పక్కనే ఉన్న మట్టి దిబ్బను ఢీకొట్టింది. ఆ టైంలోనే అక్కడ పనిచేస్తున్న 3 రైల్వే వర్కర్లు ఆ కోచ్ కింద పడి నలిగి చనిపోయారు. ఇక 5-6 కోచ్లు కూలిపోయిన ఆ బ్రిడ్జ్ యొక్క 300 టన్నుల బరువైన కాంక్రీట్ దిబ్బల కింద పడి భయంకరంగా నలిగిపోయాయి. ఆ 2 కోచ్ల హైట్ ఆ తర్వాత కేవలం 6 ఇంచులు మాత్రమే మిగిలింది. అవును, మీరు విన్నది నిజమే. వెనుక నుంచి వస్తున్న మిగతా 7, 8, 9, 10 కోచ్లు ఫుల్ స్పీడ్తో ఒకదాన్నొకటి ఢీకొంటూ ఒక కాగితంలాగా ముడుచుకుపోయాయి. కేవలం జార్జ్, అతని ఫ్యామిలీ ఉన్న మొదటి 2 కోచ్లు మాత్రమే సేఫ్గా తప్పించుకున్నాయి. ట్రైన్ ముందున్న ఇంజిన్ మాత్రం 3 కిలోమీటర్ల ముందుకు వెళ్ళి ఆగింది. 3వ కోచ్ బ్రిడ్జ్ పిల్లర్ను ఢీకొట్టినప్పుడు డ్రైవర్కు ఒక చిన్న జర్క్ లాంటిది అనిపించింది. కానీ వెనుక అంత పెద్ద ప్రళయం జరిగిందనే విషయం అతనికి అస్సలు తెలియదు. ఈ దారుణమైన ప్రమాదం ఎషడే అనే ఒక చిన్న టౌన్ దగ్గర జరిగింది. అక్కడ ఉన్న లోకల్ ప్రజలు ఆ భయంకరమైన పేలుడు శబ్దాన్ని విని ప్రమాదం జరిగిన చోటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు అక్కడ చూసిన దృశ్యాన్ని బహుశా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. విరిగిపోయిన కోచులు, ఇనుప ముక్కలు, మంటలు, ఇంకా మనుషుల ఆర్తనాదాలు. కొంతమంది బ్రిడ్జ్ శిథిలాల కింద ఇరుక్కుపోయారు. కొంతమంది సీట్లలోనే చిక్కుకుపోయారు. ఆ ట్రైన్ కిటికీలు ప్రెషర్ ప్రూఫ్ అవ్వడం వల్ల అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాటిని పగలగొట్టడం దాదాపు ఇంపాసిబుల్ అయిపోయింది. దాంతో రెస్క్యూ వర్కర్లు హెవీ మెషిన్లను రప్పించాల్సి వచ్చింది. లోపల ఇరుక్కుపోయిన మొదటి వ్యక్తిని బయటకు తీసుకురావడానికి కొన్ని గంటల టైం పట్టింది. దాదాపు 1000 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు స్పాట్కు చేరుకున్నారు. అంబులెన్స్లు, మిలిటరీ డాక్టర్లు అందరూ కలిసి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అదృష్టవశాత్తు ఆ పక్కనే ఒక మెడికల్ కాన్ఫరెన్స్ జరుగుతుండటంతో అక్కడ ఉన్న 40 మంది డాక్టర్లు కూడా వెంటనే స్పాట్కు వచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 101 మంది ప్రాణాలు కోల్పోయారు. 88 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఒక 100 మందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. మొదటి 2 కోచుల్లో ఉన్న వాళ్ళు మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ ట్రైన్లుగా పేరు తెచ్చుకున్న జర్మన్ హైస్పీడ్ ట్రైన్ల ప్రతిష్టను ఈ ఎషడే డిజాస్టర్ మట్టిలో కలిపేసింది. ఈ యాక్సిడెంట్ కేవలం జర్మనీనే కాదు, హైస్పీడ్ ట్రైన్ నెట్వర్క్ వాడుతున్న ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల ప్రజలను కూడా షాక్కు గురిచేసింది. ఇన్వెస్టిగేటర్లు ప్రమాదం జరిగిన స్థలాన్ని పూర్తిగా పరిశోధించినప్పుడు మొదట్లో ఏదైనా కార్ ట్రాక్ మీదకు వచ్చిందేమో అనుకున్నారు. కానీ 1వ కోచ్ ఫ్లోర్ను చీల్చుకొని వచ్చిన ఆ చక్రం ముక్కను చూశాక అసలు విషయం అర్థం కావడం స్టార్ట్ అయింది. ట్రైన్ లాగ్ బుక్స్ చెక్ చేస్తే అదే చక్రంలో ఇంతకుముందు కూడా ఫ్లాట్ స్పాట్ ప్రాబ్లం వచ్చినట్లు ఏకంగా 8 సార్లు రిపోర్ట్ అయింది. అయినా సరే దాన్ని రీప్లేస్ చేయలేదు. చక్రాల్లో క్రాక్స్ కనిపెట్టే మెషిన్లు ఉన్నప్పటికీ కేవలం టార్చ్ లైట్ వేసి కంటితో చూసి ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు.
ఆ మెషిన్లు ఊరికే తప్పుడు అలామ్స్ ఇస్తుంటాయని కంపెనీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. 1992లోనే ఫ్రాన్ హోఫర్ అనే ఒక జర్మన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హై స్పీడ్ ట్రైన్లలో ఇలాంటి రెసిలియంట్ వీల్ వాడటం చాలా డేంజరస్ అని వార్నింగ్ ఇచ్చింది. అలాగే 1997లో హ్యానోవర్ ట్రామ్ కంపెనీ కూడా వార్నింగ్ ఇచ్చింది. కానీ ఈ 2 హెచ్చరికలను రైల్వే కంపెనీ పూర్తిగా ఇగ్నోర్ చేసింది. ఇంజనీర్లు తర్వాత ఏం చెప్పారంటే, ఈ చక్రాలు రోజుకు 5 లక్షల సార్లు తిరుగుతుంటాయి, అది కూడా హై స్పీడ్లో. ప్రతి రొటేషన్లోనూ ఆ స్టీల్ చక్రం కొద్దిగా కంప్రెస్ అయి మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. దీనివల్ల లోపలే చిన్న చిన్న క్రాక్స్ ఏర్పడి అవి రోజుకు పెద్దవయ్యాయి. మధ్యలో రబ్బర్ ఉండటం వల్ల ఆ వైబ్రేషన్స్ బయటకు తెలియకుండా అబ్జార్బ్ అయిపోయాయి. దాంతో చక్రాలు లోపల విరిగిపోతున్నాయనే విషయం ఎవరికి తెలియలేదు. ఆఖరికి జూన్ 3, 1998న కేవలం ఆ ఒక్క చక్రం విరిగిపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఎషడే డిజాస్టర్ను ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన హై స్పీడ్ ట్రైన్ యాక్సిడెంట్గా చెప్తారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అన్ని హై స్పీడ్ ట్రైన్ల చక్రాలను తీసేసి మళ్ళీ పాత మోనోబ్లాక్ డిజైన్ చక్రాలను పెట్టారు. అలాగే ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ట్రాక్ జంక్షన్ పాయింట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్లన్నింటినీ రీలొకేట్ చేశారు. జర్మనీ తన రైల్వే సిస్టమ్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి రీఇవాల్యుయేట్ చేసింది. ప్రెషర్ ప్రూఫ్ కిటికీలను మార్చేశారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే కిటికీలు పగలగొట్టైనా సరే లోపల ఉన్న వాళ్ళను ఈజీగా బయటకు తీసుకురావడానికి వీలుగా మార్చారు. ఈ రోజుకి జర్మనీలోని రైల్వే ట్రైనింగ్ సెంటర్లలో ఈ ఎషడే డిజాస్టర్ను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా స్టూడెంట్స్కి నేర్పిస్తారు. మోనోబ్లాక్ చక్రాలలో మెయింటెనెన్స్ ఖర్చు, టైం కొంచెం ఎక్కువైనా సరే అవి సింగిల్ పీస్తో తయారవడం వల్ల హై స్పీడ్లో అస్సలు విరిగిపోవు. ఒకవేళ వాటిలో ఏ చిన్న వైబ్రేషన్ వచ్చినా కూడా ఆ చక్రాలకు బ్యాలెన్సింగ్ అవసరమనే విషయాన్ని ఒక సిగ్నల్ లాగా మనకు ముందే తెలియజేస్తాయి. సో గైస్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.